హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్వేస్ జల్లికట్టు. మనం ముఖ్యంగా ఇప్పుడు నవలగుంటపల్లికి వచ్చాము. నవలగుంటపల్లిలో ఇంటర్వ్యూ చేసేదానికి మన ఎద్దుల గురించి తెలుసుకోవడానికి వచ్చాము. నవలగుంటపల్లి. మీ పేరు చెప్పండి. వాసు. మీరు ఎన్ని సంవత్సరాలుగా మేపుతారండి ఎద్దులు? మూడు సంవత్సరాలు మేపుతున్నాం. 3 సంవత్సరాలుగా మేపుతున్నారా? ఏది ఎద్దులు పట్టడానికి కారణం ఏమి? మేము వ్యవసాయం చేసుకునేదానికి జల్లు కట్టుకో దానికి పట్టుకొచ్చుకున్నాం. ఓకే, మీరు నెలకి ఎంత ఖర్చు పెడతారు? ఎద్దుల పరంగా ఎంత ఖర్చు పెడతారు? 3,000 ఖర్చు పెట్టుకుంటాం. నెలకు 3,000 అవుతుంది. పండగలు అయితే ఎంత అవుతుంది? పండగలు అయితే 10,000 అవుతుంది. 10,000 అవుతుంది. 10,000 అవుతుంది. ఏ ఊర్లో వేస్తారు మీరు? మామూలుగా అయితే పక్కన చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ఊర్లో వేస్తారు పండక్కి? చుట్టుపక్కల గ్రామాల్లో అనుప్పల్లి, బొప్పరాజపల్లి, నూదుగుంటపల్లి, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం వేస్తాం. ఓకే, ఒక పండగ ఖర్చు ఎంత అవ్వచ్చు మనకి ఉతారుగా? 11,000 అట్ట అవుతాం. ఉతారుగా 11,000 అయ్యచ్చు. ఓకే, మన ఎద్దుల పేర్లు ఏం పేర్లు? ఒకవేళ ఆ పేర్లు ఏమైనా ఉంటాయి కదా, మన పేర్లు పెట్టుంటారు. ప్రభాస్, రెబర్ స్టార్ ఎద్దులు. ఓకే ఓకే. ఇంకా చూడబోతే మనం ఒక పండగ వాతావరణం ఆల్రెడీ మొదలైపోయింది. ఆల్రెడీ 1వ తేదీ పండగ జరిగింది, 5వ తేదీ పండగ జరిగింది, మళ్ళా 5వ తేదీ పండగ జరిగింది. వేపకుప్పంలో కూడా కట్టారా మీరు? కట్టావు. వేపకుప్పంలో కట్టావు. ఓకే. ఎద్దులు ఎక్కడి నుంచి తోలుకొచ్చుకున్నారు? మన ఆవులువేనా లేదంటే ఎట్లా, ఏంది బయట నుంచి వచ్చినాయా? ఆవలయ్యి అంటే బయట ఆవాల నుంచి అంటే పట్టుకొచ్చుకున్నాం. ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు మామూలుగా మన దీన్ని? అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు మేపుతున్నారు? మేము మూడు సంవత్సరాలుగా మేపుతున్నాము. అయితే మా డాడీ వచ్చి ఆ మంది పడతా ఉన్నాడు, ఇస్తా ఉన్నాడు. మా డాడీ మా తాతోళ్ళు వాళ్ళు కానీ ఇస్తా ఉన్నారు, పోతా ఉన్నారు, మనం అమ్ముతా ఉన్నాం. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా మనకు అనుభవం? మన అనుభవం ఎన్ని సంవత్సరాలుగా ఉంది అని అడుగుతున్నాను. అనుభవం అంటే మా తాత కాడి నుంచి కూడా ఒక 10, 20, 30 సంవత్సరాలుగా ఉన్నది. 20 సంవత్సరాలుగా మనకు అనుభవం ఎద్దుల్లో. ఓకే ఓకే, అలాగే. మా డాడీ. ఓకే, ఎవరు పెట్టారు ఈ పేరు? మా కొడుకు. ఓకే, వీళ్ళ కొడుకుతోనే ఒకసారి మాట్లాడదామండి మనం ఇప్పుడు. ఎందుకు బ్రదర్ ఈ ఎద్దుల పేర్లు రెబల్ స్టార్స్ అని పెట్టారు? అంటే నేను చూడంగా చిన్నప్పటి నేను ప్రభాస్ అభిమాని. ఓకే, ప్రభాస్ అంటే ఎంతో చాలా ఇష్టం అన్న. అందుకనేసి మేము ఏడ కట్టినా ఫస్ట్ సంవత్సరం ఏమో నేను వెంకటేశ్వర స్వామి పలకలు కట్టినాను. ఎప్పుడు కట్టారు వెంకటేశ్వర స్వామి పలకలు? 24 లాస్ట్ ఇయర్ కట్టినాను అన్న. 24 లో కట్టినాను. మిగతా ఊర్లంతా ప్రభాసే కట్టినాను అన్న. ప్రభాస్ అంటే మాకు అదో అభిమానం అంతే. అంటే ఒక గుర్తింపు, ఒక పేరు అంతే, అభిమానం అంటే. అవునన్నా. ఓకే, మీరు ప్రతి పండక్కి ప్రభాసే కడతారు? ప్రతి పండక్కి ప్రభాసే కడతాను. నిన్న కూడా పండగ జరిగింది వేపకుప్పంలో, అక్కడ కూడా ఓన్లీ ప్రభాస్ పలకలే కట్టాను. ప్రభాస్ పలకలే కట్టాను. ఇప్పుడు ఎన్నేళ్లుగా మేపుతారు ఈ ఎద్దుల్ని మీరు? ఇది పట్టుకోవచ్చి మేము 3 సంవత్సరాలు అవుతుందన్న. 3 సంవత్సరాలుగా మేపుతున్నాము. అది అన్న ఇక్కడే ఉంటాయా ఈ ఊరు దగ్గర? ఇది చాలా దూరంగా ఉంది. ఎంత దూరం ఉంటది మన ఊర్లో నుంచి? నమలగుంటపల్లి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు బ్రదర్ ఇది? నెమలగుంటపల్లి కాడి నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటదన్న. 3 కిలోమీటర్లు ఇక్కడే ఉంటది. మేము మా ఊర్లో ఇల్లు నాది. కాకపోతే ఈడ మా వాతావరణం అంతా, మా బాయిలు అన్ని ఈడే ఉన్నాయి కాబట్టి ఇక్కడే పెట్టుకుంటాం. వీటిని ఇక్కడే పెట్టుకొని మేపుకుంటాము. ఏదన్నా ఫెస్టివల్ జరిగింది అనుకున్నామంటే ఒకరోజు నుంచి ఇంటికాడ నుంచి వచ్చి ఈడ ప్రభాస్ పలకలు గాని అవన్నీ డెకరేట్ చేసుకొని ఇక్కడే ఎద్దుల కాడే డెకరేట్ చేసుకుంటాము. వీటిని చూసుకుంటా. స్పెషల్ గా ఏమన్నా డెకరేషన్ ఎద్దులకి ఏదో గుడ్లు వేస్తారు, అలాంటి ఏదైనా చేస్తారు మీరు? అదంతా ఏం చేయలేదన్న. ఇంతవరకు అయితే ఎక్కడా చేయలేదు. ఓన్లీ పలకలు కడతాము. ప్రభాస్ పలకలే కడతాను. ఇంకా పూలమాలు, ఇవి గెజ్జలు ఇవన్నీ కట్టి వదులుతామన్నా. ఓకే, గెజ్జలకి ఎంత ఖర్చు అవుతుంది బ్రదర్? మామూలు గెజ్జలు గానీ ఇప్పుడు మనకి ఏదైనా పండగకి వేసినాం అనుకో, ఎంత ఖర్చు అవ్వచ్చు? వ్యాన్ బాడికి కావచ్చు, మనకి ఎంత దూరం తీసుకెళ్తారు అవన్నీ చెప్పగలరా? ఒక్క పండగ కనుక్కున్న యానా దూరం వెళ్ళాలా అంటే అదొక సపరేట్ ఖర్చు అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల అయితే ఎక్కడ బాడీకి అయితే ఏమి అవసరం లేదు. అంటే నడుచుకొని తొడుకు వెళ్ళిపోతాం. గుమ్మని మా బాబాయ్ మాట వింటాయి, బాగుంటాయి. ఎక్కడికైనా సరే మీ ఇద్దరమే పట్టుకు వెళ్ళిపోతాం అన్న. బ్రదర్ ఇప్పుడు మనం ఒకవేళ పార్టీల పరంగా పలకలు, కొంతమంది పలకలు అంటే పార్టీల పరంగా కడతారు. మీరే పార్టీ పరంగా అంటే పార్టీలు ఏ పార్టీలు అయితే కడతారు మీరు? ఒకవేళ ప్రభాస్ కాకుండా ఇంకేమన్నా నెక్స్ట్ చూడు అంటే నేను పార్టీ పరంగా కట్టు అంటే జగన్ అన్న. జగన్ కడతానన్న. ఎందుకు జగన్ అంటేనే మీకు? వేరే ఇంకా ఏ జెండాలు కట్టరు? వేరేటి అయితే ఏమీ కట్టను నేను. ఒకవేళ కట్టాలా అట్టేమన్నా అనుకున్నానంటే జగన్ మట్టికే కడతానన్న.
ఇప్పుడు 3 సంవత్సరాలుగా మేపుతున్నా అని చెప్పారు మీరు. 3 సంవత్సరాల నుంచే మేపుతున్నారా? అంతకు ముందు మీ వాళ్ళు ఎప్పుడన్నా ఈ 3 ఏళ్ళుగానే పిచ్చుందా, లేదంటే మీ ముందు ఏమన్నా మీకేమన్నా ఆవుల మీద ఏమన్నా అవగాహన? అంటే నాకు తెలిసింగా 3 సంవత్సరాల ముందు నుంచి ఇవి వచ్చినాయి. ఇప్పుడు మీరు చూసేటి ఇవి వచ్చినాయి. ఇంకా దీనికంటే ముందు మా తాత వాళ్ళు గాని, మా బాబు వాళ్ళు గాని, మా తాత పేరు దొరసాంరెడ్డి. దొరసాంరెడ్డి అనే తాత, ఆయనకు చాలా పిచ్చి ఆయనకి. ఆయన ఏ ఊర్లో అన్నా గాని నిలబడి పడుతున్నాడంటే కూడా ఆయనకు ఒక గుర్తింపు ఉండేది. ఈయన ఉన్నాడు రా, భద్రంగా చూసుకోవాలి మన ఇద్దరిని, బాగా వదలాలా అనే దీంట్లో ఉండేది. అటా పట్టే పర్సన్ ఆయన. ఏమన్నా పండుగలు ఉన్నాయా చుట్టుపక్కల? ఏమన్నా రాబోయే పండుగలకి ఏమైనా వేస్తారా ఎద్దుల్ని? ఏంది బ్రదర్? ఈ సంవత్సరంలో 2 పండుగలే అయినాయన్న. ఇంకా ప్రతి గ్రామంలో జరుగుతుంది. ప్రతి గ్రామంకి మేము వదులుతామన్నా. ప్రతి గ్రామానికి వదులుతాం, ఖచ్చితంగా వదులుతామన్నా. ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఈసారి ప్రభాస్ పలకలే ఫిక్స్ అంతే. ప్రభాసే. ఇంతకు ముందు ఎక్కడన్నా పట్టేసినారా ఎద్దులు? ఏమన్నా పట్టినారా లేదా? ఏమన్నా ఎద్దుల గురించి ఏమన్నా? 3 సంవత్సరాలు అవుతా అన్న. 3 సంవత్సరాలుగా 2 సంవత్సరాలే పలకలు కట్టినాను. 1 సంవత్సరం చిన్న దోళ్ళగా ఉన్నప్పుడైతే టవల్ కట్టినాను. ఇంతవరకు అయితే ఏ ఊర్లో గానీ పట్టలేదన్న. అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్, మీరు ఎద్దులు వదులుతారు, ఒక పండుగలో వదులుతారు, వదిలిన తర్వాత అవి మన ఇంటికి ఆటోమేటిక్ అవే వచ్చేస్తాయా, లేదంటే మన ఎద్దులు పట్టుకోవాలన్నా? ఏంది ఎద్దుల పరిస్థితి? అంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఏడ వదిలినా వదిలేస్తేనే ఇంటికి వచ్చి చేరిపోతాయి. ఇంకా ఇట్ట కాకుండా ఒక 10 కిలోమీటర్స్ అబో ఎక్కడన్నా వెళ్ళినామంటే ఏమన్నా వ్యాన్ లో వేసుకొని పోతాము. అక్కడ దగ్గర అయితే ఖచ్చితంగా పట్టుకొని వస్తాము. ఇక్కడ పక్కన చుట్టుపక్కల అయితే అయ్యే వచ్చేస్తాయి అన్న. ఓకే, మీరు మన ఎద్దుల పేర్లు రెబల్ స్టార్స్ అని చెప్పారు. 2 ఎద్దుల పేర్లు రెబల్ స్టార్స్. 2 రెబల్ స్టార్స్ అని చెప్పి వదులుతాం అన్న. రెబల్ స్టార్స్ అని. ఓకే, మన ఎద్దుల గురించి చెప్పారు. ఇంకా వేరే ఫర్దర్ గా మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎద్దులు ఉంటాయి కదా, ఆ ఎద్దుల్లో వేరే ఆప్షన్ ఏదన్నా, మన ఎద్దులు కాకుండా వేరే ఏదన్నా మీకు ఇష్టమైనది ఏదన్నా ఉందా? మీకు బాగా పోయే ఎద్దులు? అంటే నాకు చాలా బాగా నచ్చిందంటే నాకు గంగుడి పిల్ల హంటర్ అనేసి ఉన్నదన్న. అది ఎందుకు నాకు నచ్చింది అని అడిగినారంటే, స్పెషల్ గా అడిగినారంటే, అది ఒక ఊర్లో ఒకే రౌండ్ వేసేది వేరే, ఈ పోతాయి, ఇంకొకరి పోతాయి, అందరి పోతాయి. దాన్ని ఏమంటే ఒకసారి 1వ రౌండ్ వేయచ్చు, 2వ రౌండ్ వేయచ్చు, 3వ రౌండ్ వేయచ్చు. నాకు తెలిసి 4వ రౌండ్ కూడా వేసారన్న. కాబట్టి దాని హంటర్ అంటే అదొక బ్రాండ్ నిలిచిపోయింది అంతే. గంగుడి పిల్ల హంటర్. హంటర్ అంటారా? ఇంకేదన్నా వేరే పేరు ఉంది దాని పేరు? లేదు నా రెడ్డిస్ హంటర్ అంటారు. రెడ్డిస్ హంటర్ అంటారు. ఆయన పేరు ఏమన్నా తెలుసా మనకి? ఏమన్నా ఒకవేళ గంగుడి పిల్ల ఉమా అన్న. ఉమా అంటారా అబ్బాయి పేరు? ప్రభాస్ పలకలే కడతారని చెప్పారు కదా, ఒకవేళ పలకలు ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఇప్పుడు ఉన్నాయా ప్రజెంట్ చూడడానికి? ఉన్నాయన్న, నిన్న కట్టిన పలకలు కూడా ఇంటికి తెచ్చినాయి. చూపిస్తాను. అలా చూపించాను. 2 ఎద్దులు 2 పలకలు అన్న. ఇవి 2 ఎద్దులు 2 పలకలు. ఇవి కట్టినాను. వేప కుప్పంలో అయితే ఇయే కట్టినాను. ఇయే ఇంటికి తెచ్చినాయి. జెండాలు గిండాలు అన్ని ఇంచి ఇంట్లో పెట్టేసాను. అంటే అవి పెద్దగా ఉంటాయి కదా అనేసి ఇంచేసి ఇంట్లో పెట్టినా. ఓన్లీ పలకలు మట్టుకు పెట్టుకున్నాను. పలకలు మాత్రం పెట్టుకున్నాను. ఓకే, ఇంకా తర్వాత పోతే ఇంకేమంటే, మెయిన్ గా మనం ఇప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుంది బ్రదర్ మన ఖర్చు ఉతారుగా ఎద్దులు మేపాలంటే? సంవత్సరానికి ఎంత అవుతుంది? ఆల్రెడీ బాబాయ్ చెప్పారు. మీకు కొంచెం అవగాహన ఉంటది కదా ఎద్దులు మేపుతున్నారంటే? ఒక 60,000 కాడి నుంచి 70,000 అవుతుంది అన్న సంవత్సరానికి ఓవరాల్ గా. పండగతో కలిపి. ఓకే, తర్వాత ఇంకేమంటే మీరేమన్నా దీనికి స్పెషల్ గా దానాలు అట్లా ఎంత అవ్వచ్చు? దానాలు పెట్టేది కావచ్చు. దానాలంటే డిఫరెంట్ గా ఏమైనా వేస్తారా? మామూలుగానే సొప్ప ఇవి వేస్తామన్నా. మామూలుగా పండగ దగ్గర వస్తా ఉంది అనగా ఒక 3 నెలలుగా నూగు పొట్టు, నూగు పిండి ఇవి తెచ్చి పెసల పొట్టు అవి వేసి పెంచుతాం శక్తి కోసం. అంతే. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారు బ్రదర్? ఇదే పండగ ఇదేనా? వ్యవసాయం చేస్తారు మీరు? వేరే ఏదన్నా? వ్యవసాయం చేస్తాయి, మడగ దున్నుతారు, అన్ని మా పొలాలు అంతా ఉన్నాయన్న. అందరూ పొలాలు, మా పొలాలకే పక్కన పొలాలకైతే మేము ఏడా వెళ్ళి దున్నము. మా వాంటికి మట్టుకు మేము దున్నుకొని మేము నిలుపుకునేస్తాం అంతే అన్న. మీరు ఎందుకు బ్రదర్ ఎద్దులు అంటేనే ఇది పిచ్చిగా ఉన్నారు? మీరేం చదువుకోరా? ఎట్లా చదువుకున్నారా లేదా? లేదంటే ఏమన్నా? లేదు నేను చదువుకున్నాను. ఏం చదివారు? నేను డిగ్రీ పూర్తి చేసినానన్న. డిగ్రీ పూర్తి చేసా? అవునా. ఓకే, తర్వాత ఇంకా డిగ్రీ పూర్తి చేశారా? అవునా. జాబ్ ఏదైనా చేస్తున్నారా ప్రజెంట్? ఇప్పుడు ఎద్దుల మీద ఇదే పండగల కోసం ఏమన్నా ఇల్లు వచ్చేసినారా లేదా ఎట్లా పరిస్థితి? లేదు నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. అవునా. ఇప్పుడు అందుకనేసి ఇప్పుడు పండగల దగ్గర వచ్చాయి కదా, అందుకనేసి ఇంటికి వచ్చినాను. పండగలు మొత్తం ఏడే ఉంటాయి? పండగలు మొత్తం ఆల్మోస్ట్ అలా ఏడే ఉంటాం అన్న. ఓకే బ్రదర్, జతగా వదులుతారా మీరు ఎద్దుల్ని? ఎట్లా వదులుతారు మామూలుగా? అంటే నేను ఎక్కువ ఊర్లలో జతగానే వదిలినాను. ఒక్క గంగుడి పెళ్లి మట్టుకు సింగిల్ గా వచ్చినాయన్న. విడివిడిగా వదిలారు? ఒక్కోటిగా వదిలారు?
ఓకే, మామూలుగా మీరు వేరే వాళ్ళు ఎవరన్నా మన పలకలు కట్టాలంటే కడతారా, అంటే మీవే కడతారా ప్రత్యేకంగా మావే అంటే మావే కడతానా. ఇంతవరకు అయితే ఎవరు వచ్చి ఇది కట్టాలా అది కట్టాలా అనేది నన్నైతే డిమాండ్ చేయలేదు. అంటే డిమాండ్ అని కాదు, అంటే మన రిలేషన్ లో బంధువుల్లో ఉంటారు కదా, మేము కట్టుకుంటాం అనే వాళ్ళు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడిగినారా అని అడుగుతున్నా. లేదన్నా, ఇంతవరకు అయితే ఎవరు అడగలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చి కట్టుకుంటా అంటే కూడా ఓకే, కట్టుకోవచ్చు. ఓకే. మీరు చెప్పారు కదా జగన్ పలకలే కడతామని, ఇంకా వేరే ఎవరన్నా మీ బంధువుల్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ లో కావచ్చు, ఎవరన్నా వచ్చి మేము వేరే పలకలు ఏదైనా కట్టుకుంటామంటే మీరు ఒప్పుకుంటారా? ఒకవేళ లేదన్నా, ఎవరు వచ్చి అట్లా అడగన్నా కూడా ఓన్లీ జగన్వే అన్నా. ఇంకా ఇతర పార్టీలు ఏ అన్నా అయితే లేదన్నా, కట్టరు లేదన్నా. ఒకసారి ఎద్దులు చూపిద్దాము, మనం ఎద్దులు చూద్దామండి. ఓకే, ఇవే అన్నా ఇవి 2 రెబల్ స్టార్స్. 2 రెబల్ స్టార్స్. ఓకే. ఈ కోడి మాత్రం ఫస్ట్ నుంచి చూస్తా ఉన్నా, మంచి సురుకు మీద ఉన్నదబ్బా. ఇది మాత్రం వదిలితే పొడద్దామని అది కోడి మాత్రం. ఓకే, ఇటుపక్క రండి ఒకసారి చూద్దాం. బుసలు కొడుతుంది అబ్బా ఇది మాత్రం కోడే. అబ్బా ఓకే ఓకే. బా అబ్బా మేలు ఛానల్ అంత మట్టుకన్నా అయిందంట స్వామి. అది కొద్ది రోజుల్లోనే ఏదో చేస్తా ఉంటే వస్తాయి. ఏమి ఇచ్చినందుకు హేమంత్ థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. అలాగే ఇంత దూరం వచ్చి మేమేదో వచ్చామని మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆల్వేస్ జల్లికట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.